హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు రాడా స్వాగతం. ఈరోజు మనం ఒక టవర్ స్పీకర్ గురించి తెలుసుకుంటాం. టవర్ స్పీకర్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారు, టవర్ స్పీకర్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, టవర్ స్పీకర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, నార్మల్ స్పీకర్తో పోలిస్తే టవర్ స్పీకర్ అనేది ఏ విధంగా తేడా ఉంటుంది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సౌండ్ వేవ్. అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఒక పేపర్ ఉంది, ఇట్లా క్లిక్ చేయగానే నేను దీన్ని ఇట్లా ట్యాప్ చేయగానే సౌండ్ వచ్చింది. కారణం ఏంటంటే ఈ పేపర్ అనేది వైబ్రేట్ అయింది ముందుకి వెనక్కి. ఇలా ఏదైనా కానీ ఒక స్పీకర్ కోన్ పేపర్ కానీ చూడండి, ఇలా ఎటువంటిది ఏదైనా కానీ వైబ్రేట్ అయితే మనకు సౌండ్ అనేది వస్తుంది. ఆ వైబ్రేషన్స్ మనము 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ వరకు, అంటే 20,000 హెర్ట్జ్ వరకు వినొచ్చు. ఈ హెర్ట్జ్ అంటే అర్థం ఏంటంటే ఈ పేపరు ఇది చూస్తున్నారు కదా, ఈ కోన్ పేపర్, ఈ పేపర్ అనేది సెకండ్కి 20 సార్లు ముందుకి వెనక్కి వెళ్తుంది అనమాట. అంటే ఒక సెకండ్కి ఇది ముందుకి 20 సార్లు, ముందుకి వెనక్కి 20 సార్లు వెళ్తే దాన్ని 20 హెర్ట్జ్ అంటారు. అదే 20,000 సార్లు వెళ్తే 20K హెర్ట్జ్ అంటారు. మనం ఒక సెకండ్కి ఇది 20,000 టైమ్స్ బీట్ అవుతుందా లేదనేది మనకు కళ్ళతో చూస్తే అర్థం కాదు, కానీ మనం పంపించే ఫ్రీక్వెన్సీ రేంజ్ మాత్రం ఇది. మనిషి హ్యూమన్స్ 20 హెర్ట్జ్ నుంచి 20K హెర్ట్జ్ వరకే వినగలరు. దీని మించి వినే కెపాసిటీ ఉండదు మన చెవికి. మన వినికిడి శక్తి ఇంత మాత్రమే ఉంటుంది. సో ఈ ఫ్రీక్వెన్సీలో 20 హెర్ట్జ్ నుంచి 300 దాకా జనరల్గా బేస్ అంటారు. అంటే చాలా లో ఫ్రీక్వెన్సీ అనమాట. ఇది తక్కువలో ఉంటుంది. అంటే ఏదైనా డ్రమ్ సౌండ్స్ కానీ, హెవీగా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు వచ్చే సౌండ్స్ కానీ, అవన్నీ కూడా ఈ రేంజ్లో ఉంటాయి, 20 to 300 హెర్ట్జ్. మనిషి మాట్లాడేది, అంటే మనం మాట్లాడేది వాకల్స్ కానీ లేదా ఇంకేదైనా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కానీ 3K హెర్ట్జ్ దాకా, అంటే 3,000 హెర్ట్జ్ దాకా. ఇప్పుడు నేను మాట్లాడేది కానీ, మామూలుగా మాట్లాడేది కానీ, ఈ హ్యూమన్ వాయిస్ అంతా కూడా మిడ్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఓకేనా, దీన్ని వోకల్స్ అంటుంటారు కొంతమంది. నెక్స్ట్ 3,000 నుంచి 20,000 దాకా, దీన్ని హై ఫ్రీక్వెన్సీ అంటారు. హై పిచ్ నోట్స్ అనమాట. అంటే గిటార్ సౌండ్స్, గ్లాస్ పగిలిపోతే వచ్చే సౌండ్స్, లేదా ఏదైనా బాంబ్ ఎక్స్ప్లోజన్ అయినప్పుడు చుట్టుపక్కల ఉండే పార్టికల్స్, బిల్డింగ్స్లో అన్ని పగిలిపోయే సౌండ్స్, వీటన్నిటిని కూడా 3,000 నుంచి ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ని హై ఫ్రీక్వెన్సీ అంటారు. ఒక్కొక్కరి స్టాండర్డ్ బట్టి ఈ వాల్యూస్ కొద్దిగా మారుతూ ఉంటాయి. నేను ఇక్కడ 300 దాకా వేసుకున్నాను, కొంతమంది 450 దాకా వేసుకుంటారు. ఓకే, ఇక్కడ 3,000 దాకా వేసుకున్నాను, కొంతమంది ఏంటంటే 5K హెడ్స్ దాకా, 5,000 దాకా వేసుకుంటారు. బట్ మోర్ ఆర్ లెస్ సిమిలర్గా ఈ 20 హెడ్స్ నుంచి ఈ రేంజ్లో ఉండే వాటిని బేస్ అంటారు, ఈ రేంజ్లో ఉండే వాటిని మిడ్ అంటారు, ఈ రేంజ్లో ఉండేదాన్ని హై అంటారు. ఇప్పుడు మన స్పీకర్కి వస్తే జనరల్గా నార్మల్గా స్పీకర్లో మనం ఏం చేస్తాము, ఏదైనా ఒక స్పీకర్లో, జనరల్ స్పీకర్లలో ఒక ఊఫర్ ఉంటుంది, ఒక ట్వీటర్ ఉంటుంది. ఒక్కొక్క స్పీకర్కి ఈ కన్స్ట్రక్షన్ బట్టి, అంటే ఈ కోన్ రింగ్ ఉంది కదా, ఈ రింగ్ని బట్టి, ఈ డయాఫ్రామ్ని బట్టి లోపల, నెక్స్ట్ ఈ కాయిల్ ఉంటుంది కదా, ఈ కాయిల్ ద్వారా ఇది ముందుకి వెనక్కి వెళ్తుంటుంది. ఈ కాయిల్ని బట్టి ఒక్కొక్క స్పీకర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మారుతాయి. ఇది మిడ్ ఫ్రీక్వెన్సీ బాగా పలుకుతుందా, హై ఫ్రీక్వెన్సీ బాగా పలుకుద్దా, లేదా లో ఫ్రీక్వెన్సీ బాగా పలుకుద్దా అనేది రకరకాలుగా ఆధారపడి ఉంటుంది అనమాట ఈ రింగ్ మీద. సపోజ్ ఇప్పుడు మీకు ఒక ఊఫర్ చూపిస్తాను చూడండి. ఇది అవార్డ్ కంపెనీ ఊఫర్. ఇది 4 ohms ఊఫరు, 8 inch. ఇది చూస్తున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, రబ్బర్ కోన్ ఉంది, క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. ఇది ఈ రబ్బర్ కోన్ అనేది ముందుకి వెనక్కి మూవ్ అయ్యేటప్పుడు ఓన్లీ లో ఫ్రీక్వెన్సీ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. హై ఫ్రీక్వెన్సీ సపోర్ట్ చేయాలంటే ఈ రబ్బర్ కోన్ యొక్క ఈ స్ట్రక్చర్ అనేది సపోర్ట్ చేయదు. సో ఈ ఊఫర్ అనే దాన్ని కేవలం లో ఫ్రీక్వెన్సీస్ సపోర్ట్ చేసేదానికి మాత్రమే వాడతారు. నెక్స్ట్ ఈ మిడ్ రేంజ్, అదేవిధంగా ఈ మిడ్ రేంజ్ కోను, ఈ రింగ్ అనే దాన్ని మిడ్ రేంజ్ ఫ్రీక్వెన్సీస్ బాగా పలికేదానికి మాత్రమే దీన్ని డిజైన్ చేసి ఉంటారు. సో ఒక్కొక్క స్పీకర్ని వాళ్ళు మిడ్ బేస్కా, లేక లోకల్స్కా, లేక హై ఫ్రీక్వెన్సీకా అనే దాన్ని బట్టి డివైడ్ చేసి వాటి కన్స్ట్రక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. మనము నార్మల్ స్పీకర్లో కేవలం ఇలా ఊఫరు ట్విట్టర్ పెట్టినప్పుడు ఈ ట్విట్టర్లో ఈ ఫ్రీక్వెన్సీ అంతా కవర్ అవుద్ది. ఈ 3K హెడ్స్, అంటే 3,000 నుంచి 20,000 వరకు కవర్ అయింది అనుకుంటే, ఈ ఊఫర్లో ఇది వరకు కవర్ అవుద్ది 300 దాకా.
కొన్ని ఊఫర్స్ మంచి క్వాలిటీ కనుక అయితే ఇంకా తక్కువ కూడా ఒక 150 హెడ్స్ దాకా కూడా కవర్ చేయగలుగుతాయి. అంతేగాని దానికంటే బేస్ని కవర్ చేయలేవు. దానికంటే బేస్ని కవర్ చేయలేని సమయంలో మనం ఏం చేస్తామంటే సబ్వూఫర్ వాడతాం. సబ్వూఫర్ ఏంటంటే మ్యాక్సిమం 24 హెడ్స్ దాకా, అంటే మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉండే సబ్వూఫర్స్, హై ఎండ్ సబ్వూఫర్స్ 12 ఇంచ్లో 24 హెడ్స్ దాకా కూడా కవర్ చేయగలవు. ఇంకా కొన్ని స్పెషల్ సబ్వూఫర్స్ ఉంటాయి, ఒక 18 ఇంచు లేదా 21 ఇంచు, ఇలా ఈ రేంజ్లో ఉండే సబ్వూఫర్స్ 20 హెడ్స్ కూడా కవర్ చేయగలవు. డిపెండ్స్ ఆన్ ద కన్స్ట్రక్షన్, ఆ కోర్ని బట్టి, ఆ రింగ్ని బట్టి మార్కెట్లో రకరకాల సబ్వూఫర్లు రకరకాల ఫ్రీక్వెన్సీ రేంజ్ని కవర్ చేయగలవు. సో ఇప్పుడు ఒక టవర్ స్పీకర్ తీసుకుందాం. ఒక టవర్ స్పీకర్లో ఏ విధంగా ఉంటుంది అంటే కన్స్ట్రక్షను, పైన ట్వీటర్ ఉంటుంది, నెక్స్ట్ మిడ్ రేంజ్ వోకల్స్ ఉంటాయి, నెక్స్ట్ కింద ఊఫర్ ఉంటుంది. ఈ విధమైన కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ట్వీటర్కి ఎటు బ్యాక్ సైడ్ ఎన్క్లోజ్డ్గానే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది డయాఫ్రమ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ డయాఫ్రమ్ ఆల్రెడీ ఎన్క్లోజ్డ్ అనమాట. దీనికి ఎటువంటి ఎయిర్ వెళ్ళినా కానీ బ్యాక్ సైడ్ నుంచి పుష్ చేసినా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ మిడ్ రేంజ్కి అలా ఉండదు. మిడ్ రేంజ్ స్పీకర్ మీరు సెలెక్ట్ చేసేటప్పుడు ఒకటి లోపల ఇన్సైడ్గా, అంటే ఇది సైడ్ నుంచి వ్యూ అనుకుంటే, ఇక్కడ మీరు ట్విట్టర్ ప్లేస్ చేశారనుకుంటే, ఇక్కడ మిడ్ రేంజ్ ప్లేస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ మిడ్ రేంజ్ అనేది సపరేట్ పార్టీషన్లో ఉండాలి. అంటే ఒక డబ్బా సపరేట్గా కట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఊఫర్ ప్లేస్ చేసినప్పుడు ఈ ఊఫర్ యొక్క గాలి ఈ మిడ్ రేంజ్ని అఫెక్ట్ చేయకూడదు. అంటే దీని నుంచి వచ్చే ఎయిర్ బ్యాక్కి ఈ కాయిల్ని మళ్ళీ పుష్ చేయకూడదు ముందుకి వెనక్కి. సో అందుకని మిడ్ రేంజ్, క్లోజ్డ్ మిడ్ రేంజ్, అంటే ఇప్పుడు నేను జిప్ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నా. కారణం ఏంటంటే ఈ జిప్లో బ్యాక్ సైడ్ క్లోజ్డ్ అనమాట. అంటే ఈ ఊఫర్లోంచి సడన్గా మీకు బ్యాక్కి కొట్టే గాలి, ఈ గాలి అనేది దీన్ని ఎఫెక్ట్ చేయకూడదు. దీన్ని ఎఫెక్ట్ చేసి మళ్ళీ ఇది ముందుకి వెనక్కి ర్యాట్లు అవడం అనేది జరగకూడదు. సో ఈ జిప్లో ఏంటంటే బ్యాక్ సైడ్ మిడ్ రేంజ్, మిడ్ బేస్ క్లోజ్డ్గా ఉంటుంది. కొన్ని కంపెనీస్లో ఇట్లా క్లోజ్డ్గా ఉండదు. నేను చేయించిన టవర్ స్పీకర్కి మిడ్ రేంజ్ ఇట్లా పార్టీషన్ అనేది లేదు కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ పార్టీషన్ అనుకుంటే ఇంకేదైనా డ్రైవర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా క్లోజ్డ్గా ఉందా లేదా అది కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాపర్ క్రాస్ ఓవర్. క్రాస్ ఓవర్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ఫ్రీక్వెన్సీస్ని ఈ క్రాస్ ఓవరే స్ప్లిట్ చేస్తుంది. మీరు ఇక్కడ చూస్తే ఇన్పుట్ అని ఉంది. ఈ ఇన్పుట్ ఈ ట్వీటరు, మిడ్ రేంజ్, ఊఫర్ అన్నీ ఇచ్చినారు, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అన్నిటికీ. మీరు ప్రాపర్గా ఒక్కొక్క దానికి కనుక కనెక్ట్ చేస్తే అప్పుడే ప్రాపర్గా సౌండ్ వస్తుంది. ప్లస్ ఇది 4 ohms 8 ohms రాసింటారు, మీరు బాక్స్ మీద ఉంటుంది చూడండి. తీసుకునేటప్పుడు 4 ohms తీసుకుంటే మీరు డ్రైవర్స్ అన్ని 4 ohm తీసుకోవాలి, 8 ohms తీసుకుంటే మీ డ్రైవర్స్ అన్ని 8 ohm తీసుకోవాలి. సో ఈ విధంగా ఇక్కడ స్ప్లిట్ అయి ఉంటుంది. కెపాసిటర్స్ వేస్తారు, కాయిల్స్ పెడతారు, రకరకాల ఇండక్టర్స్ పెడతారు, ఈ రెసిస్టర్లు, ఇవన్నీ వీటి ద్వారా వీళ్ళు ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీని డివైడ్ చేస్తారు. మనం పంపించేటప్పుడు యాంప్లోంచి అన్ని రకాల ఫ్రీక్వెన్సీలు పంపిస్తాం. 20 హెడ్స్ నుంచి 20 kHz దాకా మనం వాడబుల్ రేంజ్ అంతా కూడా ఒకటే సిగ్నల్లో పంపిస్తాం. ఆ ఒకటే సిగ్నల్ని రకరకాల కాంపోనెంట్స్, ప్యాసివ్ కాంపోనెంట్స్ యూజ్ చేసుకొని స్ప్లిట్ చేస్తుంది. ఇట్లా మిడ్ బేస్, లోకల్ ఫ్రీక్వెన్సీస్, హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ అన్నీ కూడా స్ప్లిట్ చేసి దీని ద్వారా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ అవుట్పుట్ని ప్రాపర్గా మనం ఒక ట్వీటర్, ఒక మిడ్ రేంజ్, నెక్స్ట్ ఊఫర్, వీటికి ప్రాపర్గా మనం స్ప్లిట్ చేసి పంపించాలి. అప్పుడు ఏమవుద్దంటే ఆ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఆడియో క్వాలిటీ ఎలా ఇంక్రీజ్ అవుద్దంటే, ఇప్పుడు మన లోకల్ ఊఫర్లో మనం ఒక సింగిల్ బాక్స్లో ఊఫరే అన్నీ చూసుకోవాలి, 300 హెడ్స్ చూసుకోవాలి, 150 హెడ్స్ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలంటే అది ప్రాపర్గా రెప్లికేట్ చేయదు సౌండ్ని. ఒక ట్విట్టర్లో అన్ని ఫ్రీక్వెన్సీస్ పంపిస్తే ఒక ట్విట్టర్ కూడా ప్రాపర్గా రెప్లికేట్ చేయదు తిరిగి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్రైవర్ పెట్టడం వల్ల, ఒక్కొక్కటి పెట్టడం వల్ల ప్రాపర్గా స్ప్లిట్ అవుద్ది. ఆడియో అనేది ప్రాపర్గా స్ప్లిట్ అయినప్పుడు మనకు ఈ ఒక్కొక్కటి కూడా తిరిగి ప్రాపర్గా రెప్లికేట్ చేస్తాయి. అంటే మనం ఇచ్చిన సిగ్నల్, సపోజ్ మనం ఇట్లాంటి ఒక ఫ్రీక్వెన్సీ వేవ్ని మనం స్పీకర్లో పంపిస్తే తిరిగి ఆ స్పీకర్ కూడా అదే విధంగా వైబ్రేట్ అవుద్ది, ముందుకి వెనక్కి అదే విధంగా ప్రాపర్గా వైబ్రేట్ అయితే అప్పుడు ఆ సౌండ్ అనేది మనకు క్లియర్గా వినిపిస్తుంది. ప్రతి ఇన్స్ట్రుమెంటు, ప్రతి వోకల్ క్వాలిటీ, ప్రతి లో బేస్ అనేది కూడా సపరేట్ అయ్యి మనకు ఎగ్జాక్ట్గా ఏ విధంగా అయితే మ్యూజిక్ కంపోజ్ చేశారో ఆ విధంగా మనకి వినిపిస్తుంది.
అది టవర్ స్పీకర్ యొక్క కాన్సెప్ట్ అనమాట. దీన్ని 3-వే టవర్ అంటారు. ఓకేనా. మామూలుగా మనం జనరల్గా వాడేదాన్ని 2-వే అంటారు. ఈ 2-వే 3-వే అంటే అర్థమైందంటే ఈ క్రాస్ ఓవరే అనమాట. మనం ఏ ఫ్రీక్వెన్సీ ఇక్కడ క్రాస్ ఓవర్ని స్ప్లిట్ చేస్తున్నాం, ఎంతెంత స్ప్లిట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఈ 2-వేనా 3-వేనా అనేది ఉంటుంది. కొంతమంది 4-వే అని కూడా ఉంటారు. 4-వే అంటే అర్థం ఏంటంటే ఇంకా ఈ 20 హెడ్స్ నుంచి ఈ 20 kHz దాకా నేను చెప్పాను కదా, ఒక్కొక్క డ్రైవర్ బట్టి మీరు మధ్యలో స్ప్లిట్ చేసుకుంటూ పోవచ్చు. కొంతమంది 300కి స్ప్లిట్ చేస్తారు ఒక ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ 4000 హెడ్స్కి ఇంకో ఫ్రీక్వెన్సీ స్ప్లిట్ చేస్తారు, నెక్స్ట్ 16,000కి ఇంకో ఫ్రీక్వెన్సీ స్ప్లిట్ చేస్తారు. ఇలా రకరకాల వాల్యూస్లో స్ప్లిట్ చేసుకుంటూ పోతే ఎన్ని రకాల స్ప్లిట్ అయితే జరగద్దో దాన్ని అన్ని వేస్ అంటారన్నమాట. 3-వే, 4-వే, 2-వే, ఆ విధంగా ఈ వేస్ అనేది ఉంటాయి. నార్మల్గా మార్కెట్లో మనకు కార్ స్పీకర్స్లో ఇది మీరు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. కార్ స్పీకర్స్లో 2 రకాలు ఉంటాయి, కాంపోనెంటు, కోయాక్సియల్. కాంపోనెంట్ అంటే అర్థం ఏంటంటే విడివిడిగా ఉంటాయి అన్నమాట. నేను చెప్పినట్టు ట్విటర్ సపరేట్గా, ఊఫర్ సపరేట్గా, ఇలా విడివిడిగా ఉంటాయి కాంపోనెంట్ స్పీకర్లో. కోయాక్సియల్ అంటే కొన్నిసార్లు మీరు చూడొచ్చు, ఇలా ఊఫర్ ఉంటుంది కదా, ఈ ఊఫర్ మధ్యలోనే ఇంకో ట్విటర్ ఉంటుంది, ఆ ట్విటర్ పైన ఇంకో సపరేట్ ట్విటర్ ఉంటుంది. అట్లా కోయాక్సియల్ అంటే ఏంటంటే ఒకే దాంట్లో మొత్తం ట్విటరు, ఊఫర్ అన్నీ ఉంటాయి ఒకే స్పీకర్లో. సో ఆ విధంగా ఇట్లా డిఫరెంట్గా కాంపోనెంట్ అని కోయాక్సియల్ అని అంటాం. అదే మనకు హోమ్ పర్పస్కి వస్తే మాత్రం ఇవన్నీ కూడా కాంపోనెంట్ స్పీకర్సే. సపరేట్గా మనం పెట్టుకుంటాము, సపరేట్గా క్రాస్ ఓవర్ అనేది యాడ్ చేసుకుంటాము. కాబట్టి వీటన్నిటిని కాంపోనెంట్ స్పీకర్స్ అంటారు. ఇప్పుడు నేను చేసే టవర్ యొక్క పార్ట్స్ చూద్దాం. ముందుగా నేను చూస్ చేసుకుంది డాగీ సౌండ్ సిల్క్ డౌన్ ట్విటర్. ఇది సిల్క్ డౌన్ ట్విటర్ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పైన ఈ డయాఫ్రమ్ పైన ఉండేది, ఇది సిల్క్తో తయారు చేసి ఉంటారు అన్నమాట. ఫైన్ థ్రెడ్ సిల్క్తో తయారు చేసి పైన ఒక పీవీసీ కోటింగ్ ఇచ్చింటారు. దీనికి చిన్నగా చాలా బాగా లోపల చూస్తే ఎక్సలెంట్గా ఉంటుంది మీకు. ఇది కూడా కాయిల్ కూడా, వాయిస్ కాయిల్ కూడా. సో ఇది నేను చూస్ చేసుకుంది డాగీ సౌండ్ కంపెనీ నుంచి. నెక్స్ట్ మిడ్ రేంజ్కి వస్తే జిప్ కంపెనీ 4-inch డ్రైవర్. ఇది బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు, సీల్డ్గా ఉంటుంది చూడండి, 4 ohm ఇది. అదేవిధంగా ఊఫర్ విషయానికి వస్తే అవార్డ్ చూస్ చేసుకున్నాను. ఎక్సలెంట్గా ఉంది దీని కోన్ క్వాలిటీ అంతా కూడా చూడొచ్చు మీరు. మ్యాగ్నెట్ కూడా హెవీగా ఉంది. 60 watt RMS ఇది 30 watt ఉంటుంది. దీనికి 20 watt సప్లై చేస్తాను. సో ఇంకోటి ఏంటంటే మీరు పవర్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఏది పడితే అది వేసుకునేదానికి కుదరదు. మీ క్రాస్ ఓవర్ సపోర్ట్ చేయాలి. అదేవిధంగా మార్కెట్లో 3-వే 2-వే క్రాస్ ఓవర్స్ అనేవి డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. ఒకటి 100 watt సపోర్ట్ చేస్తుంది, ఒకటి 200 watt సపోర్ట్ చేస్తుంది, ఒకటి 50 watt సపోర్ట్ చేస్తుంది. డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. మీరు క్రాస్ ఓవర్ అనేది ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి. నేను జిప్ తీసుకున్నాను అని చెప్పి జిప్పే తీసుకోవాలా లేదా ఇంకేదైనా తీసుకోవాలనేది కాదు. మీ స్పీకర్స్, మీ ఊఫర్స్ మ్యాచ్ అవుతాయి లేదా దాన్ని బట్టి మీరు ఈ క్రాస్ ఓవర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అవార్డు వచ్చి ఇది 4 ohms 8-inch ఊఫర్. ఇది 60 watt RMS ఉంటుంది. సో నేను తయారు చేసే టవర్ స్పీకర్లో ఒక మోడల్ ఇది. ఈ కాంపోనెంట్స్తో నేను రెడీ చేస్తున్నాను. ఇంకో మోడల్ వచ్చేసరికి 6-inchతో వస్తుంది టవర్ స్పీకరు. దానికి వేరే కాంపోనెంట్స్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో వీడియో తీస్తాను దాని గురించి. సో ఇది ఫ్రెండ్స్ టవర్ స్పీకర్ యొక్క కాన్సెప్ట్. టవర్ స్పీకర్ ఫొటోస్ మీకు పెడతాను లాస్ట్లో వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏదైనా టవర్ స్పీకర్ సంబంధించిన సందేహాలు ఉన్నా, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు, రిప్లై ఇస్తాను. లేదా కింద కమెంట్స్లో ప్లేస్ చేస్తే నేను కమెంట్స్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.